ఈ పరిశుద్ధ దినం దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యం నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయము 13వ వచనం నుంచి 16వ వచనం చదువుకుందాం. ఉత్తర ప్రత్యక్షకు చదువుకుందాం, చివరిది అందరూ కలిసి చదువుకుందాం. అందునిమిత్తము గోడ వెనుకనున్న దిగువ స్థలములలోను పైనున్న స్థలములలోను జనులను వారి వారి కుటుంబముల ప్రకారముగా వారి కత్తులతోనూ ఈటులతోనూ వారి విండ్లతోనూ నిలిపి తిని వారి యోచన మాకు తెలియబడిననియు దేవుడు దాన్ని వ్యర్థం చేసిననియు మా శత్రువుల సమాచారం వినగా మాలో ప్రతి వాడును తన పనికి గోడ దగ్గరకు వచ్చాను. 16 లాస్ట్ ఇది అందరూ కలిసి చదువుకుందాం. అయితే అప్పటి నుండి నా పనివారిలో సగం మంది పనిచేయచూ వచ్చిరి, సగం మంది ఈటెలను బల్లెములను విండ్లను కవచములను ధరించిన వారే వచ్చిరి. అధికారులు యూదులలో ఆయా ఇంటివారి వెనుక నిలిచిరి. దేవుడు తన పరిశుద్ధ బంగారు వాక్యం తన వెనుకలో దీవించును గాక. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఇంతవరకు ప్రభువా నిన్ను స్తుతించటకు ఆరాధించటకు మీరు మాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా నీ వాక్యాన్ని మేము ధ్యానించినట్టుగా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. నీ కుమారుని స్వారూప్యంలోకి మార్చబట్టకు మీరు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి అమ్మా. గత కొద్ది వారాల నుండి మనము కుటుంబాల గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ప్రభు చిత్తమైతే ఇంకొన్ని వారాలు కూడా ఈ టాపిక్ మీద మనం ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ మీరు ఓల్డ్ టాపిక్స్ చూడాలనుకుంటే మళ్ళీ మీరు ఆన్లైన్లోకి వెళ్ళి మీరు వాటిని రిఫర్ చేసుకోవచ్చు. తద్వారా మీ కుటుంబాలు చక్కగా కట్టబడాలి అనేటువంటి విషయాన్ని ఉదయకాల సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజున మనం గనక గమనిస్తే ప్రతి నిమిషము కూడా కుటుంబాలు అటాక్ చేయబడుతున్నాయి. సంస్కృతి అటాక్ చేస్తుంది, తర్వాత సాతానుగాడు లోకము అటాక్ చేస్తుంది. కనుక ఈ పరిస్థితుల్లో ఆ అటాక్స్ గనక మనం గమనించుకోకపోతే కుటుంబాలు కూలిపోయే పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు ఎందుకు అత్యధికంగా కుటుంబాలు బ్రేకప్ అయిపోతున్నాయి? నేననేది హిందూ ఫ్యామిలీస్ కాదు, క్రిస్టియన్ ఫ్యామిలీస్లో డివోర్స్ రేట్ పెరిగిపోతుంది. దట్ ఈస్ క్వైట్ అన్ అలార్మింగ్ ఫ్యాక్టర్. కాబట్టి ఎందుకు కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి అనేటువంటిది గనక మనం గమనించినప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి వ్యవస్థను సరిగ్గా కాపాడుకోకపోవటం వల్లనే. కాబట్టి దేవుని వాక్యపు వెలుగులో ఏ రకంగా ఈ కుటుంబాలు మనం కాపాడుకోవాలి అనేటువంటి విషయాన్ని మనము ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఈ లోకంలో దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి రిసోర్స్ కూడా దేని కొరకు ఆలోచించారు ఎప్పుడన్నా? ఇల్లు దేని కొరకు ఇచ్చాడు? ఉద్యోగాలు దేని కొరకు ఇచ్చాడు? మీరు ఒక్కళ్ళు బతకటానికా, మీ కుటుంబాల కొరక? అవునా? సో ఈ లోకంలో దేవుడు మనకిచ్చిన ప్రతిదీ కూడా ఇట్ ఈస్ ఫర్ ద ఫ్యామిలీ. యు నీడ్ టు అండర్స్టాండ్. సో మరి దేవుడిచ్చినటువంటి ప్రతిదీ ఫ్యామిలీ కొరకు ఎందుకు ఇచ్చాడు? ఆయన ఫ్యామిలీస్ స్ట్రాంగ్గా ఉండాలని. ఫ్యామిలీ స్ట్రాంగ్గా లేకపోతే మీ వర్క్ ప్లేస్లో మీరు ఎక్సెల్ అవ్వలేరు, మినిస్ట్రీస్లో కూడా ఎక్సెల్ అవ్వరు. దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతల్లో గనక మనం షైన్ అవ్వాలంటే, మనం ఎక్సెల్ కావాలంటే, ఫ్యామిలీ అనేటువంటి యూనిట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీరు అంత సక్సీడ్ అవుతారు లైఫ్లో. అది గుర్తుంచుకోండి. ఈరోజు ఏం చేస్తున్నామంటే మన జీవితాల్లో మనం కలిగి ఉన్నవన్నీ కూడా
కుటుంబాలు ఒక దగ్గరికి రావటానికి ఉపయోగపడలేదు. మన ఉద్యోగాలు మనల్ని వేరు చేస్తున్నాయి. మనం సంపాదించే ఆస్తిపాస్తులు మనల్ని వేరు చేస్తున్నాయి. లేదంటే ఈ లోకంలో మనం కలిగి ఉన్నవన్నీ కూడా దే ఆర్ ట్రైయింగ్ టు డివైడ్ ద ఫ్యామిలీ. అది గనక మనం గమనించుకోకుండా ఎప్పుడైతే మనము ఆ డివిజన్కి అలౌ చేస్తామో ఆటోమేటిక్గా కుటుంబము బలహీనపడుతుంది. ఒకసారి కుటుంబము బలహీనపడటం ప్రారంభించిందంటే దాని పర్యవసానం ఏంటంటే మీ వర్క్ ప్లేసెస్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, సొసైటీలో ప్రాబ్లమ్స్ వస్తాయి, చర్చ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. దట్స్ వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్. కాబట్టి కుటుంబాలు బలంగా ఉండటం అనేటువంటిది దట్ ఈస్ ద ప్రైమరీ ఎజెండా. మీ కుటుంబాలు బలంగా లేకుండా మీరు బయట సాధించేది ఏమీ ఉండదు. మీరు సాధించేది నిలబడదు. నిజంగా మీరు సాధించేది, మీరు ప్రయాసపడేది నిలిచి ఉండాలంటే, మీరు ఏదైతే ప్రయాసపడి మీరు కట్టుకుంటున్నారో అది ఫలభరితంగా ముందుకు కొనసాగాలంటే యు నీడ్ టు మేక్ ష్యూర్ దట్ యువర్ ఫ్యామిలీ రిమైన్స్ స్ట్రాంగ్ ఆల్ త్రూ యువర్ లైఫ్. ఎందుకంటే కుటుంబం అనేటువంటి బంధము దేవుడు లైఫ్ టైంకి ఇచ్చాడు. జీవిత పర్యంతము అని అంటున్నప్పుడు యువర్ ఎంటైర్ లైఫ్. సో ఎంటైర్ లైఫ్లో గనక మనము జాగ్రత్తగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని బిల్డ్ చేసుకోవటం కానీ, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఉన్నటువంటి సంబంధాలని గనక బిల్డ్ చేసుకోవటం అనేటువంటి దానికి మనం ప్రాధాన్యత ఇవ్వకపోతే ఎంతకాలం పట్టదు మీ కుటుంబాలు కూలిపోవడానికి. ఎంతకాలం పట్టదు. మీరు ఏదైతే సాధించుకుంటూ వచ్చారో మీ కళ్ళ ఎదుట పేక మేడలాగా కూలిపోద్ది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యు నీడ్ టు అండర్స్టాండ్. ఉదయకాల సమయంలో మీ వర్క్ ప్లేసెస్లో మీరు ఎక్సెల్ అవ్వాలన్నా, సొసైటీలో మీరు ఎక్సెల్ అవ్వాలన్నా, లేదంటే చర్చ్లో మీరు ఎక్సెల్ అవ్వాలన్నా మీ ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉండాలి. ఆ ఫ్యామిలీ బాండ్ గనక స్ట్రాంగ్గా లేకపోతే యూ కెనాట్ రిమైన్ స్ట్రాంగ్ ఇన్ ఎనీ ఎరీనా ఆఫ్ యువర్ లైఫ్. అది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు నెహెమ్యాని లేపుకున్నప్పుడు గోడలు కట్టడానికి పూనుకున్నాడు. గోడలు ఎవరి కోసం కడుతున్నాడు నెహెమ్యా? ఆలోచించారా? యెరూషలేము చుట్టూ గోడలు ఎవరి కొరకు? ఏమ్మా, ఎవరు నివసిస్తున్నారు యెరూషలేములో? ఎవరు బతుకుతున్నారు యెరూషలేములో? ఎవరికి భద్రత కావాలి? ఎవరికి రక్షణ కావాలి? వై ద వాల్స్ వర్ బిల్ట్? ఎవరిని ప్రొటెక్ట్ చేయటానికి? ఏమ్మా, ద్వారబంధాలను ప్రొటెక్ట్ చేయటానికా? గోడలను ప్రొటెక్ట్ చేసుకోవటానికి గోడలు కట్టాడా? ఎవరు బతుకుతున్నారు దాంట్లో? యెరూషలేములో ఎవరు బతుకుతున్నారు? సో యెరూషలేములో ఉన్నటువంటి కుటుంబాలు భద్రతతో ఉండాలంటే ఇప్పుడు ఏం కావాలి? గోడలు కట్టబడాలి. సో ఇప్పుడు గోడలు కట్టే బాధ్యత ఎవరిది? నెహెమ్యా ఏమన్నాడు? ఎవరిని ప్రేరేపించాడు? నా మాట మీకు అర్థమవుతుందా? ఈ భాగంలో గోడలు కట్టడానికి పూనుకుంది ఎవరు? నెహెమ్యా లేనండి. నెహెమ్యా కాదు. నెహెమ్యా తర్వాత నెహెమ్యా ఒక్కడే కట్టేస్తాడా గోడ? చెప్పండి. గోడ కడుతున్నప్పుడు ఎవరిని మోటివేట్ చేశాడు నెహెమ్యా? ప్రధానుల్ని, అధికారులనా? కుటుంబాలనమ్మా. ఏమన్నాడు? ఎవరు కుటుంబం చుట్టూ మీ గోడ కట్టుకోండి, అప్పుడు ఫైనల్గా గోడ బిల్డ్ అవుతుంది. అంతే కదమ్మా. ఎవరింటి చుట్టూతా గోడ వాళ్ళు కట్టుకుంటే ఆటోమేటిక్ ఏమవుతుంది? పట్టణం గోడ కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు గోడ కట్టాల్సిన బాధ్యత ఎవరిది? కుటుంబాలది. శత్రువు వస్తే పోరాడాల్సిన బాధ్యత ఎవరిది? కుటుంబాలది. ఫైట్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? కుటుంబాలది. ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? కుటుంబాలది. అన్లెస్ ద ఫ్యామిలీస్ గెట్ అప్ అండ్ ప్రొటెక్ట్ దేర్ ఓన్ ఫ్యామిలీస్,
యూ కెనాట్ బీ ప్రొటెక్టెడ్ ఇన్ యువర్ లైఫ్. ఎంత ఇంపార్టెంట్ మీరు గమనిస్తున్నారా? మనం చదువుకున్నటువంటి 4 వచనాల్లో నెహెమ్యా చెప్తున్నాడు, ఎందుకు గోడ కట్టాలంటే మీ కుటుంబాలు భద్రతతో ఉండటం కొరకే. ఏమా పాస్టర్ గారు ఎందుకు నిలబడి కుటుంబాల గురించి మాట్లాడుతున్నాడు? నా కుటుంబం కోసం, మీ కుటుంబాల కోసమా? అర్థమవుతుందా? ఏం బాధ పట్టింది ఇన్ని వారాలు మన కుటుంబాల గురించి మాట్లాడటానికి? వై యు నీడ్ టు థింక్ అబౌట్ ద ఫ్యామిలీస్? జాగ్రత్త, ఇది మన బాధ్యత. గోడ కట్టాల్సిన బాధ్యత కుటుంబాలది. శత్రువుకి వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత కుటుంబాలది. యు నీడ్ టు ఫైట్. ఎవరు పోరాడాలి? మనం పోరాడాలి. ఎవరితో పోరాడాలి? కానీ మీలో మీరు పోరాడుకుంటున్నారేంటి? సాతాను గారు ఎంత తెలివైనడు చూసా? వాడు ఏం చేస్తున్నాడు? మీరు వాడికి అగైనెస్ట్ గా రాకుండా కోసం మీ మధ్యలో ఫైట్ పెడుతున్నాడు. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ లో మీరు ఫైట్ చేయాల్సిన ఎనిమీ సంగతి మర్చిపోయి ఇప్పుడు మీ ఎనిమీ ఎవరైపోయారు? హలో ఏమ్మా, భర్తకి ఎవరు ఎనిమీ? భార్య ఎనిమీ. భార్యకి ఎవరు ఎనిమీ? అదేంటి? సో ఇప్పుడు ఎవరితో మీరు ఎవరు ఫైట్ చేస్తారు? అసలు ఎవరితో ఫైట్ చేయాలి మీరు? సాతానుగాడు నేను రాక్కర్లేదండి, వాళ్ళిద్దరు కొట్టుకొని లైఫ్ లాంగ్ కొట్టుకుంటుంటారు వీళ్ళిద్దరు. అయిపోయింది. ఇక ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా మీరు ఎనిమిదితో ఫైట్ చేయరు. ఎనిమిదితో ఫైట్ చేసే టైం ఎక్కడ ఉంది? మీరిద్దరు కొట్టుకుంటున్నారు కదా. అర్థమవుతుందా? జాగ్రత్త గమనించండి. దిస్ ద స్ట్రాటజీ ఆఫ్ ద ఎనిమీ. ఎప్పుడైతే మీరిద్దరు కలుస్తారో మీరు ఎవరి మీద పోరాడతారు? ఎనిమీ మీద పోరాడతాడు. సో ఇప్పుడు ఎనిమీ ఏం చేస్తున్నాడు? ఎవరి మధ్యలో డివిజన్ తీసుకొస్తున్నాడు? మీ ఇద్దరి మధ్యలో డివిజన్ తీసుకొస్తున్నాడు. ఎందుకు తీసుకొస్తున్నాడు? హాయిగా వాడు కుర్చీలో కూర్చొని రిలాక్స్ అయ్యి మీ ఇద్దరిని చూస్తున్నాడు. కొట్టుకోండి, మీ ఇష్టం. ఎంతకాలం కొట్టుకుంటారు? కొట్టుకోండి. ఎన్ని సంవత్సరాలు కొట్టుకుంటారు? కొట్టుకోండి. మీరు ఎంతకాలం కొట్టుకుంటా ఉంటారో అంతకాలం వాడు రిలాక్స్డ్గా ఉంటాడు. కారణం ఏంటి? వాడి మీద యుద్ధం చేసేవాడు ఎవడు లేడు. వాడి మీద యుద్ధం చేయాల్సినటువంటి బాధ్యతను మనం డైవర్ట్ చేసి ఈరోజు కుటుంబాల్లో వీళ్ళు కొట్టుకుంటున్నారు, తల్లిదండ్రులు పిల్ల కొట్టుకుంటున్నారు, భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు. సో ఈ ప్రాసెస్లో అసలు ఎనిమీ ఎవరు? వాడిని వదిలిపెట్టి మీరు ఎనిమీస్గా ఎవరిని భావిస్తున్నారు? ఉదయం లేచిన దగ్గర మీరు ఫైట్ చేసేది ఎవరికి? ఎవరితో ఫైట్ చేస్తున్నారు? ఎవరితో పోరాడుతున్నారు? చూసారా ఎంత భయంకరమైన ఉపద్రవం ఇది? సో ఆబ్వియస్గా మనము స్ట్రాంగ్గా ఉంటామా, వీక్ అయిపోతామా? ఆ వీక్నెస్ దేని బట్టి వస్తుందంటే బికాస్ యు ఆర్ నాట్ ఫైటింగ్ అగైనెస్ట్ ది ఎనిమీ, యు ఆర్ ఫైటింగ్ విత్ ఇన్ యువర్ సెల్స్. అందుకని ఉదయకాల సమయంలో మీలో మీరు కొట్లాడకుండా సాతానుతో కొట్లాడటం ప్రారంభించండి. అప్పుడు మీరు ఎదుగుతారు అన్ని విషయాల్లో. ఆ మాటకు వస్తే ప్రభు ఎందుకు కుటుంబం అనేటువంటి వ్యవస్థను ప్రారంభించాడు? కుటుంబం అనేటువంటి వ్యవస్థ ప్రారంభించగానే ఎవరు ఎంటర్ అయ్యారు? సాతానుగాడు ఆదాము ఒక్కడున్నప్పుడు ఎందుకు రాలేదు? వాళ్ళు ఎందుకు ఫ్యామిలీ అయిన తర్వాత వాడు వచ్చాడు? అంటే దాని అర్థం ఏంటి? ద మూమెంట్ మీరు పెళ్లి చేసుకున్న తర్వాత సాతానుగాడు ఎల్లప్పుడూ మిమ్మల్ని అటాక్ చేయడానికి చూస్తాడు. వాడు ఏం చేస్తాడంటే ముందు మిమ్మల్ని అటాక్ చేసి మీరు ఒకరినొకరు అటాక్ చేసుకుంటూ ఉంటుంటే వాడు రిలాక్స్ అయ్యి చూస్తున్నాడు. కారణం ఏంటంటే మీరు వాడితో పోరాడలేదు. ఏమా క్రైస్తవులుగా మనం ఎవరి మీద పోరాడాలి? సాతాను మీద పోరాడాలి, లోకం మీద పోరాడాలి, శరీరం మీద పోరాడాలి,
అవన్నీ వదిలేసి ఇప్పుడు ఎవరితో పోరాడుతున్నావు? ఎవరితో ఫైట్ చేస్తున్నావు? అంటే అసలు మనం ట్రాక్లో ఉన్నామా, ట్రాక్ తప్పామా? మనం మాట్లాడరేటమ్మా, ట్రాక్లో ఉన్నామా, ట్రాక్ తప్పామా? సో ఇప్పుడు ఆటోమేటిక్గా ఈ రైలు ఎటు వెళ్తుంది? ఇది ఎప్పుడో డీరైల్ అయింది. మనం అనుకుంటున్నాం ఈ ట్రైన్ ట్రాక్ మీద ఉందని, తిన్నగా పరలోకము నా దేశము అనుకుని పాటలు పాడుకుంటూ వెళ్తుంటే, అరే నాయన ఇది ఎప్పుడో డీరైల్ అయిందిరా బాబు, ట్రాక్ తప్పింది. ఇది చేయాల్సిన పని చేయకుండా, చేయనక్కర్లేని పని మీద నీ జీవితం అంతా వెచ్చిస్తున్నావు. యు ఆర్ ఫైటింగ్ యువర్ ఎంటైర్ లైఫ్ విత్ యువర్ ఫ్యామిలీ రాదర్ దాన్ ఫైటింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీ అగైన్స్ట్ ది ఎనిమీ. బీ కేర్ఫుల్. దేవుడు కుటుంబ వ్యవస్థ ఇచ్చింది మీరిద్దరూ పోరాడుకోవడానికి కాదు, మీరిద్దరు కొట్టుకోవడానికి కాదు. మీరు ఎప్పుడైతే ఇద్దరు పోరాటం మొదలు పెట్టారో శత్రువు కావాల్సిందే, వాడు ఎదురు చూసేది దాని కొరకే. మీరు పోరాడుతున్నంత కాలము కూడా మీరు లోకం మీద పోరాడలేరు, శత్రువు మీద మీరు పోరాడలేరు. ఆబ్వియస్గా మీ ఆత్మీయ జీవితాల్లో స్ట్రాంగ్గా ఉండలేరు. ఇక్కడ ఎంత అద్భుతంగా నెహెమ్యా రాస్తాడంటే చూడండి, 4వ అధ్యాయం 20వ వచనంలో ఏమన్నాడు అక్కడ? గనుక ఏ స్థలములో మీకు బాకానాదం వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. అంటే దాని అర్థం ఏంటి? మీరు ఫ్యామిలీస్గా మీరు ఎప్పుడైతే కలిసి ఉంటారో మీ పక్షంగా దేవుడు పోరాడతాడు. దేవుడు మీ పక్షంగా పని చేయాలంటే, దేవుడు మీ పక్షంగా పోరాడాలంటే ఎవరు కలిసి ఉండాలి? యాజ్ ఎ ఫ్యామిలీ. ఇఫ్ యు ఆర్ నాట్ టుగెదర్, దెన్ గాడ్ విల్ నాట్ ఫైట్ ఫర్ యూ. ఆబ్వియస్గా దేవుడు గనక మన పక్షంగా పోరాడకపోతే మనం ఓడిపోతామా, గెలుస్తామా? అందుకే ఓడిపోతున్నాం. ఎందుకు ఓడిపోతున్నాం? ఎందుకు సక్సీడ్ కావట్లేదు? ఎందుకు డిసప్పాయింట్మెంట్స్ అనేటువంటి మన జీవితాన్ని చుట్టుముడుతున్నాయి? బికాస్ గాడ్ ఈజ్ నాట్ ఫైటింగ్ ఫర్ అస్. దేవుడు మన పక్షంగా ఆయన పోరాడాలంటే మనము కలిసి ఉండాలి. మనము కలిసి లేకపోతే దేవుడు మన పక్షంగా పోరాడు. మీకు అర్థమవుతుందా? దేవుడు ఎక్కడ పనిచేస్తా అంటే ఎక్కడైతే యూనిటీ ఉంటుందో, ఎక్కడైతే డివిజన్ ఉందో, అది చర్చ్ అయినా, అది ఫ్యామిలీ అయినా, అది వర్క్ ప్లేస్ అయినా, గాడ్ కెనాట్ వర్క్ వేర్ దెర్ ఈస్ డివిజన్. ఎక్కడైతే యూనిటీ ఉంటుందో అక్కడే దేవుడు పనిచేస్తాడు. సో దేవుడు మీ పక్షంగా పని చేయాలంటే, దేవుడు మీ పక్షంగా మీ కుటుంబంలో ఆయన పని చేయాలంటే, మీ ఇద్దరి మధ్యలో ఐక్యత లేకపోతే గాడ్ ఈస్ నాట్ గోయింగ్ టు ఫైట్ ఫర్ యూ. మీ పోరాటాలు మీరు పోరాడాల్సుకుంది. ఆబ్వియస్గా దేవుడు ఎప్పుడైతే మన పక్షంగా ఉండడో, యు ఆర్ నాట్ గోయింగ్ టువర్డ్స్ విక్టరీ. మనం విజయం వైపు వెళ్ళట్లేదు, అపజయం వైపు వెళ్తున్నాం. సో దేవుడు ఆయన పని చేయాలంటే ఎక్కడైతే యునైటెడ్గా ఉంటామో, ఎక్కడైతే మనం కలిసి వస్తామో అక్కడే దేవుడు మన పక్షంగా ఉంటాడు. ఎక్కడైతే మనము లూజ్గా ఉంటామో శత్రువు చాలా ఈజీగా వాడు చొచ్చుకొని వచ్చి మనల్ని డివైడ్ చేసి వాడు కాంకర్ చేస్తాడు. మన కుటుంబం మీద వాడు ఆధిపత్యం చెలాయిస్తాడు. కారణం ఏంటంటే వాడి ప్రిన్సిపల్ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని యునైట్ చేసి మన పక్షంగా ఆయన పోరాడతాడు. సాతానుగాడు ఎప్పుడు కూడా మనల్ని డివైడ్ చేసి మన మీద విజయం సాధిస్తాడు. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఎక్కడైతే యూనిటీ ఉంటుందో అక్కడ దేవుని పని జరుగుద్ది, ఎక్కడైతే డివిజన్ ఉంటుందో అక్కడ సాతాను పని జరుగుద్ది.
ఇక వేరేదేం లేదు. వేర్ దేర్ ఈస్ డివిజన్, దట్స్ వేర్ సేటన్ హీ రెయిన్స్. వాడు పరిపాలించేట కాదమ్మా, వాడు అభివృద్ధి సాధిస్తూ పరిపాలన చేస్తాడు వాడు. దట్స్ వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్. అందువల్ల కుటుంబాలు బలముగా ఉండటమనేటువంటిది అది మనందరి బాధ్యత. అది మనకున్నటువంటి ఎయిమ్. అది లేకపోతే యు ఆర్ ఫైటింగ్ ఏ లూజింగ్ బ్యాటిల్. ఓడిపోయే యుద్ధాన్ని నువ్వు పోరాడుతున్నావు. ఏదో పాయింట్ ఆఫ్ టైంలో ఓటమి రానే వస్తుంది. చాలా అద్భుతమైనటువంటి ఒక మాదిరిని పేతురు గారు చూపిస్తాడు. తెలుగులో అంత క్లారిటీ ఉండదు కానీ ఇంగ్లీష్లో చాలా అద్భుతంగా ఉంటుంది. నోవహు జలప్రళయం టైంలో ఆయన ఓడలోకి ప్రవేశించినటువంటి వైనాన్ని పేతురు గారు జ్ఞాపకం చేస్తాడు. అక్కడ ఏముంటుంది తెలుసా ఇంగ్లీష్లో? అండ్ స్పేర్ నాట్ ద ఓల్డ్ వరల్డ్. ఎందుకంటే సడన్ గా పెరిగిందమ్మా, రైట్, బట్ సేవ్ నోవా ద 8th person. జాగ్రత్త గమనించండి. నోవాతో పాటు ఎంతమంది ఓడలో ప్రవేశించారు? 7 ప్రవేశించారు. భార్య, 3 పిల్లల కుటుంబాలు, అంతేనా? ఓడలోకి ఎవరు లాస్ట్ ప్రవేశించారు? నోవా ప్రవేశించాడు. ఒకసారి నోవా ఓడలోకి ఎంటర్లు అవ్వంగానే నోవాహు ఆ ఓడ మూయబడింది. తర్వాత అంటే ఒక రకంగా పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడు? ఆ కుటుంబానికి నోవాహు ఎటువంటి రోల్ ప్లే చేశాడు అర్థమవుతుందా? ఆయన ముందు ప్రవేశించిన ఓడలో ముందు కుటుంబాన్ని అంతటి కూడా ప్రవేశపెట్టి ఆయన వెనక్కి వెళ్తున్నప్పుడు హీఈస్ షోయింగ్ దట్ మై ఫ్యామిలీ ఈజ్ సేవ్డ్. బహుశా నోవాహు ప్రపంచాన్ని గెలిచి ఉండకపోవచ్చు. మనం అనుకోవచ్చు నోవాహు తన జీవితంలో ఆయన చేసిన మినిస్ట్రీలో ప్రపంచంలో ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా? ఎవరైనా రక్షించబడ్డారా? మరి నోవాహు యొక్క జీవితం సక్సెస్ఫుల్ అంటామా, అన్సక్సెస్ఫుల్ అంటామా? దేని బట్టి సక్సెస్ సాధించాడు? ఏమా మనమేమో రివర్స్ చేస్తున్నాం. మన కుటుంబానికి గెలవకుండా ప్రపంచానికి గెలవడానికి ప్రయత్నం చేస్తున్నాం. నోవాహు ఏం చేశాడు? ముందు కుటుంబాన్ని గెలిచాడు, తర్వాత ప్రపంచానికి గెలవకపోయినా పర్లేదు. మేబీ ఆయన మినిస్ట్రీలో లోకంలో ఎవరు సేవ్ అవ్వలేదమ్మా, అట్లీస్ట్ తన ఫ్యామిలీని రక్షించుకోగలిగాడు. చాలదా అది? తన బాధ్యత నెరవేర్చాడా లేదా? దేవుడు తనకిచ్చినటువంటి రోల్ని మేబీ లోకంలో హీ మే నాట్ బి ఇన్ఫ్లుయెన్షియల్, కానీ తన ఫ్యామిలీ విషయంలో వాళ్ళందరూ రక్షించబడటంలో హీ వాజ్ ఎ సక్సెస్ఫుల్ ఫాదర్. అవునంటారు కదంటారా? సో ఇప్పుడు సక్సెస్ దేనికి ముడిపడింది? నువ్వు బయట ఎంతమందిని ప్రభు గారు సంపాదించావు కాదు, ముందు నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోగలిగావా? నీ కుటుంబాన్ని నువ్వు నిలబెట్టుకోగలిగావా? మనకు సామెత ఉంది కదా, ఇంట గెలిచి రచ్చ గెలవాలి. మనం ఇంట్లో ఓడిపోయి రచ్చ గెలిస్తే ఉపయోగం ఏముంది? ఇంట్లో గెలిచినోడు రచ్చ కూడా గెలవగలటం. అర్థమవుతుందా? నువ్వు ఒక్కడవే దేవుని కొరకు సాధించేది ఎక్కువ ఉంటుందా? మీరిద్దరు కలిసి దేవుని కొరకు సాధించేది ఎక్కువ ఉంటుందా? మీరు నలుగురు కలిసి సాధించేది, అట్లీస్ట్ మీకు 2 పిల్లలు ఉంటారు కాబట్టి చెప్పండి, నలుగురు కలిసి సాధించేది ఎక్కువ ఉంటుందా? అంతే. సో ఆబ్వియస్గా నువ్వు ఒక్కడవే నువ్వు ప్రయాసపడుతున్నప్పుడు యు ఆల్రెడీ లాస్ట్.
నేను ఒక్కడే కష్టపడిపోతున్నాను పాస్టర్ గారు. నేను ఒక్కడే ఎవరు కష్టపడమన్నారు? నువ్వు ఒక్కడే కష్టపడమాక. దేవుడు అందుకొరకు నీకు టీంని ఇవ్వలేదు. ఎందుకు దేవుడు టీంని ఇచ్చాడు? నువ్వు ఒక్కడవే చేయలేవు కాబట్టి. ఈ సృష్టి అంతట్లో కూడా మంచిది కాదు అన్నది ఒకే ఒక్క అంశం. ఏ ఒక్క అంశం? నరుడు ఒంటరిగా ఉండుట. మరి ఈరోజు ఏం చేస్తున్నారు? చాలామంది పెళ్ళైన ఒంటరోళ్ళు ఉన్నారు. పెళ్లి కాని ఒంటరోళ్ళు కాదు వీళ్ళు. ఒంటరితనం ఎక్కడుందమ్మా? పెళ్ళైన వాళ్ళు ఎంతమంది ఒంటరిగా ఉన్నారు చెప్పండి? మీకే తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఏది? సో ఆబ్వియస్గా దేవుడు ఏది మంచి కాదంటున్నాడో నువ్వు అదే చేస్తూ నీకు ఫలవృద్ధి ఎక్కడ వస్తుందమ్మా? ఏ రకంగా ఫ్రూట్ వస్తుంది అనుకుంటున్నావు? వెన్ గాడ్ సెడ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ టు బి అలోన్, డోంట్ బి అలోన్. పోనేయండి, డబ్బులు పోనేయండి అమ్మా, ఉద్యోగాలు పోనేయండి, ఆస్తిపాస్తులు పోనేయండి. కుటుంబం సంతోషంగా ఉంటే సరిపోదా? ఆబ్వియస్గా నువ్వు ఉద్యోగాలు సంపాదించుకొని ఆస్తిపాస్తులు సంపాదించుకొని నీ కుటుంబంలో నీకు సంతోషం లేకపోతే ఏం చేసుకోవటానికి? ఏం సాధించినట్లు? When God said it is not alone, don't be alone. By all means. మన జీవితాల్లో మనం ఎప్పుడైతే శత్రువుకి ఎగెనిస్ట్గా మనం పోరాడాల్సినటువంటి ఆ తరుణంలో ఎందుకు నిరాశ చెందుతున్నాం అనేటువంటిది గనక మనం గమనించినట్లయితే, కుటుంబాల్లో డిస్కరేజ్మెంట్ అనేటువంటిది ఎట్లాగ వస్తుంది అనేటువంటిది గనక మనం గమనిస్తే, ఆబ్వియస్గా ఎక్స్టర్నల్ కాజెస్ ఉన్నాయి, ఇంటర్నల్ కాజెస్ ఉన్నాయి. ఏంటి ఎక్స్టర్నల్ కాజెస్ అనేటువంటిది కనుక గమనిస్తే చూడండి, 4వ అధ్యాయం 6వ వచనంలో వాళ్ళు ప్రారంభించినప్పుడు ఏముందమ్మా? అయినను పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండెను గనుక మేము గోడను కట్టుచుంటిమి, అది సగము ఎత్తు కట్టబడెను. జాగ్రత్త గమనించండి. వీళ్ళు పని ప్రారంభించినప్పుడు ఎట్లాగుంది? మీరు పెళ్ళైన రోజు ఎట్లాగున్నారు? మాట్లాడరే అమ్మా. ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు, అవునా? సగం అయిన తర్వాత వీళ్ళు ఏమంటున్నారు? మేము కట్టలేమండి పాస్ గారు, మేము కలిసి ఉండలేమండి, మా వల్ల కాదండి అంటున్నారా? దట్స్ హ్యాపెనింగ్. నేను అంటాను, పెళ్ళైన కొత్తలో మొదటి 3 సంవత్సరాలు హనీమూన్ పీరియడ్ అంటాను నేను. ఆ టైంలో మీరు కలిసి ఉంటానని నేను పెద్ద గొప్పగా తీసుకున్నాను. ఒక 3 సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతుంది లొల్లి. ఏం స్టార్ట్ అవుతుంది? కీచులాట్లు, గొడవలు స్టార్ట్ అవుతాయి. అర్థమవుతుందా? కారణం ఏంటంటే, కొంత మనం అడ్వాన్స్ అయిన తర్వాత దట్ ఈస్ వెన్ ద రియల్ ఫైట్ విల్ బిగిన్. వీళ్ళు ప్రారంభించినప్పుడు చాలా ఉత్సాహంతో ఏక మనసుతో వచ్చారు కదా. మీరిద్దరూ ఏక శరీరమై ఉందురు అనగానే ఆ ఏకత్వంతో మీ వివాహ జీవితాన్ని ప్రారంభించారు కదా. వివాహ జీవితం రోజున మీరు డివైడెడ్గా ఉన్నారా, యునైటెడ్గా ఉన్నారా? మీ పెళ్ళైన రోజున ముందే డివిజన్ స్టార్ట్ అయిందా? చెప్పండి అమ్మా. డివిజన్ లేదుగా. ఎట్లా స్టార్ట్ చేశారు? యునైటెడ్గా స్టార్ట్ చేశారు. కొంతకాలం ఆ హంగు, ఆర్భాటం, ఆత్రం, ఆ ఉద్రేకం అన్నీ ఉన్నాయి. కొంతకాలం అయిన తర్వాత ఏమైంది? కొంచెం కట్టబడిన తర్వాత ఎందుకు నీరసం వచ్చింది? అర్థమవుతుందా?
దేవుని వాక్యము మనం అర్థం చేసుకోవాల్సిందమ్మా. వీళ్ళు ప్రారంభించినప్పుడు అవునండి, పాస్టర్ గారు పెళ్లి చేసిన రోజున అబ్బా ఏం అద్భుతమైన వాగ్దానాలు, ఇదంతా బ్రహ్మాండంగా ఉంది. మరి కొద్ది నెలలు అయ్యేటప్పటికీ, కొద్ది సంవత్సరాలు అయ్యేటప్పటికీ మేం కలిసి ఉండలేం అని ఎందుకంటున్నాం? జాత గమనించండి. మీరు ఎప్పుడైతే దేవుని కొరకు మీ కుటుంబాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో, ప్యారలల్గా సాతానుగాడు మీ కుటుంబాన్ని డిస్ట్రాయ్ చేయడానికి వాడు పనిచేస్తున్నాడు. వాడు పని చేస్తున్నప్పుడు వాడు యూజ్ చేసే చాలా గ్రేటెస్ట్ వెపన్ అమ్మా, ఈ మాట మీరు దృష్టిలో పెట్టుకోండి. మేము గోడ కట్టొచ్చున్న సమాచారం విని సన్బలత్తు మిగిల కోపించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి, పాప వీడు పెళ్ళైన తర్వాత వాళ్ళ ఆవిడతో తిరుగుతూ ఉంటే, ఎవరో అప్పుడే మమ్మల్ని మర్చిపోయావేంటి, భార్య కొంగును పట్టుకుని తిరుగుతున్నావే, ఏంటది? ఎగతాళి. మీకు అర్థమవుతుందా ఎందుకు ఆ డివిజన్ ప్రారంభమైంది? బికాస్ సంబడి హ్యాస్ రిడిక్యూల్డ్. ఏమమ్మా నీకు పెళ్ళయింది, మేము గుర్తుకే రాలేదా, ఏంటి ఫోన్ చేయటం మానేసావు? దీర్ఘాలు చేస్తారు తల్లిగారు. ఎవరిని పట్టుకొని? కూతురుని పట్టుకొని. అటు కొడుకుని అనేవాడు ఉన్నారు, ఇటు కూతురు అనేవాళ్ళు ఉన్నారు. సో వన్స్ ఎప్పుడైతే ఇది స్టార్ట్ అవుతుందో, ఇప్పుడు ఏం చేస్తారు? మీరు ఏం చేస్తున్నారు చెప్పండి? ఆటోమేటిక్గా యు ఆర్ లూజింగ్ ఇంట్రెస్ట్. కాబట్టి అమ్మా, ఎగతాళి చేసినప్పుడు కంగారు పడమాకండి, అది వెపన్ ఆఫ్ ఎనిమీ. మీ కుటుంబ జీవితంలో ఎవరు మిమ్మల్ని ఎగతాళి చేసినా కానీ దట్ ఈస్ ద ఎనిమీస్ వెపన్ అని గుర్తుంచుకోండి. వాళ్ళు ఎగతాళి చేశారు కదా అని చెప్పి మీరు రియాక్ట్ అవటం మొదలు పెట్టారంటే, నా సత్తా ఏంటో చూపిస్తా అనమాకండి. ఫుల్గా ట్రాప్లో పడిపోయారు మీరు. కారణం ఏంటంటే, విత్ ఆల్ గుడ్ ఇంటెన్షన్స్ నువ్వు ప్రారంభించినప్పటికీ కూడా ఎవడో ఏదో అన్నాడని నీ కుటుంబ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు, నీ సంబంధాన్ని పాడు చేసుకుంటున్నావు. బీ కేర్ఫుల్. దేవుని వాక్యం చాలా స్పష్టంగా రాస్తుంది. వీళ్ళు యూనిటీతో ప్రారంభించారు, విత్ వన్ హార్ట్ ప్రారంభించారు. కొంతసేపు ఆ గోడను కట్టారు. మధ్యలో వాళ్ళు ఆపేయటానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఆ పనిని ఎగతాళి చేయటం ప్రారంభించారు. వాడేమన్నాడు, అరే ఏం గోడ కడుతున్నారా ఈ దుర్బరులైన యూదులు, ఆ గోడను కడితే నక్క ఎక్కితే ఆ గోడ కూలిపోద్ది. ఏం ఉద్యోగం చేస్తున్నావయ్యా, ఏం కుటుంబాన్ని పోషిస్తావు? ఎగతాళి. ఏమమ్మా మీ ఆయన నువ్వేం చూసుకుంటావు, నేను ఎట్లా పెంచానో తెలుసా మా కొడుకుని? ఎగతాళి. అయిపోయింది. పెళ్లినాటి ప్రసంగాలు అయిపోయినాయి, పెళ్లినాటి ప్రమాణాలు అయిపోయినాయి. దేవుని కొరకు కుటుంబం కట్టబడాలనే ఆకాంక్ష పోయింది. ఇప్పుడు ఏది ఎక్కువై కూర్చుంది? ఎవడో ఏదో అన్నటువంటి మాటను పట్టుకొని ఎన్ని సంవత్సరాలు నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు. You ruined your life because somebody said something. జాగ్రత్త. ఇంటర్నల్ కాజెస్, ఇది ఎక్స్టర్నల్గా వచ్చింది, ఇది కుటుంబం బయట నుండి వచ్చింది. కుటుంబం నుండి బయటకు వచ్చే ఉపద్రవాల్లో చాలా ప్రాథమికమైన ఉపద్రవం ఎగతాళి. ఎవడు చేసినా కానీ పట్టించుకోమకండి. అది మీ సొంత వాళ్ళు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ అత్తమామలు కావచ్చు, ఎవరైనా కానీ డోంట్ గివ్ ఇన్ టు ద రిడిక్యూల్స్ దట్ దే స్పీక్. అది మీ కుటుంబ జీవితాలు కూల్చేస్తాయి. ఎప్పుడైతే దాన్ని మీరు పరిగణలో తీసుకొని దానికి మీరు రియాక్ట్ అయ్యి
దాని ప్రకారం మీరు ప్రవర్తించడం ప్రారంభిస్తారో అయిపోయింది, మీ కుటుంబ జీవితం మడాష్ అయిపోయింది. యు ఆర్ రూయినింగ్ యువర్ ఫ్యామిలీస్. ఇది బయట నుండి వచ్చేటువంటి ఉపద్రవం. లోపల నుండి వచ్చేటువంటి ఉపద్రవం అలసట. చూడండి 4వ అధ్యాయం 10వ వచనం ఏమన్నా అక్కడ అప్పుడు యూదా వారు బరువులు మోయువారి బలము తగ్గిపోయెను. అమ్మ జాగ్రత్తగా గమనించండి. మనం ఎప్పుడైతే స్పిరిచువల్గా సైకలాజికల్గా వీక్ అవుతామో ఫిజికల్గా వీక్ అవుతాం. ఫిజికల్ వీక్నెస్ అనేటువంటిది ఒక సిమ్టమ్. దేనికి సిమ్టము? నువ్వు స్పిరిచువల్గా సైకలాజికల్గా వీక్ ఉన్నావని. వీళ్ళు బలము తగ్గిపోయింది. ఎందుకు బలము తగ్గిపోయిందంటే జాగ్రత్తగా గమనించండి. 10వ వచనం వీళ్ళు అంటున్నారు, ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా. చెత్త అంతకుముందు కూడా ఉంది కదా, కొత్తగా వచ్చింది ఆ చెత్త. నువ్వు పని ప్రారంభించినప్పుడే ఆ చెత్త ఉంది కదమ్మా. పెళ్ళైనప్పుడు తెలీదా కుటుంబం కట్టడం చిన్న విషయం కాదని? ఈరోజు కొత్తగా నీకెందుకు బరువెక్కింది? ఈరోజు ఎందుకు కొత్త కలిసిపోతున్నావు నువ్వు? వివాహము కట్టడం అనేటువంటిది లైఫ్ టైం కదమ్మా. సో వెన్ యు నో దట్, చెత్త ఉంటుంది, నువ్వు ఎత్తలేని చెత్త ఉంటుంది. చెత్త ఎత్తలేమని చెప్పి చెత్త ఉంది కదా అని గోడ కట్టకపోతే అది సాకని అంటారు. ఇలా అంటున్నారు కదా, చెత్త విస్తారముగా ఉన్నది, మేము గోడ కట్టలేం. ఫ్రస్ట్రేషన్ దేని బట్టి వచ్చింది? జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు కట్టాల్సినటువంటి గోడను చూడకుండా కుప్పలుగా ఉన్నటువంటి చెత్తను చూస్తున్నారు. చెప్పండి, మన ముందు కర్తవ్యం ఏంటి? గోడ కట్టాలి. సో గోడ కట్టేవాడు ఇప్పుడు దేనికి చూస్తున్నాడు? చెత్త తీస్తేనే కదా గోడ కట్టేది. అమ్మో చెత్త చూడండి ఎంత ఉందో, చెత్త చూడండి ఎంత ఉందో అంటే ఏం చేస్తావు నువ్వు? తీసుకురా, జేసీబీ తీసుకొచ్చి చెత్తను తీసేయి బయటికి. లేదా తట్టలు తీసుకొచ్చి చెత్తను బయటపడేయి. సో ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ దేన్ని బట్టి? నేను ఇట్లా అనుకోలేదు పాస్టర్ గారు, నేను ఇట్లా అనుకోలేదు. నువ్వు అనుకున్నట్టు కుటుంబం ఉంటుంది ఎట్లా అనుకున్నావమ్మా నువ్వు? వై డు యు గెట్ ఫ్రస్ట్రేటెడ్? బికాస్ ఆఫ్ ది చెత్త ఆల్రెడీ ఈస్ దేర్. ఫ్రస్ట్రేషన్ దేన్ని బట్టి వస్తుంది? వీళ్ళు పని ప్రారంభించినప్పుడు వీళ్ళ దృష్టి పని మీద ఉందమ్మా. కొంతకాలం పనిచేసిన తర్వాత వీళ్ళ దృష్టి చెత్త మీదకి వెళ్ళింది. వీళ్ళు పని ప్రారంభించి సగం పని కట్టడానికి కారణం ఏంటి? వాళ్ళ దృష్టి పని మీద ఉంది. అదే పని సగంలో ఆపేయటానికి కారణం ఏంటి? ఇప్పుడు చెత్త మీదకి వెళ్ళింది. ఫ్రస్ట్రేషన్ దేన్ని బట్టి వస్తుంది? చెత్తను బట్టి వస్తుంది. ఎస్, ఎప్పుడు కూడా చెత్త ఉంటుంది, తీసేసే చెత్త ఉంటుంది. చెత్త తీయటం అనేటువంటిది బిల్డింగ్ ప్రాసెస్లో భాగం అమ్మా. అవునా? మీరు ఏ సైట్కి వెళ్ళినా కానీ ముందు ఏం చేస్తారు చెప్పండి? సైట్ డైరెక్ట్ కట్టేస్తారా మీరు? ముందు సైట్ క్లియరెన్స్ చేస్తావా? సో సైట్ క్లియరెన్స్ అనేటువంటిది దేనిలో భాగం? కన్స్ట్రక్షన్లో ప్రాసెస్లో భాగం. ఆ సైట్ నిండా చెట్లు ఉన్నాయండి, ఆ సైట్ నిండా రాళ్ళు ఉన్నాయండి, ఇక్కడ కట్టలేమండి అంటారా మీరు ఎవరైనా? ఏం చేస్తారు? జేసీబీ తీసుకొచ్చి మొత్తం వేళ్లతో సహా చెత్తను తీసి బయట పడేసి సైట్ క్లియర్ ఆఫ్ చేసి బిల్డింగ్ కడతారు. కారణం ఏంటి? కన్స్ట్రక్షన్ ప్రాసెస్లో భాగమే చెత్త తీయడం. మరి ఇప్పుడు చెత్త ఉంది చెత్త ఉంది చెత్త ఉందని కంప్లైంట్ చేస్తే నువ్వేం చేస్తున్నట్టు?
చెత్త ఉంది కదా అని సైట్ వదులుకుంటావా? వెళ్ళండి, కొంతకాలం మీరు సైట్ కొన్న తర్వాత అంత చెత్తే ఉంటుంది. ఇప్పుడు మీ సైట్లో ఉందా సైట్లో ఏముంటుంది? ఇప్పుడు ఖాళీ ప్రదేశం అంటే ఏమవుద్దమ్మా? నీట్గా ఉంటుందా? సో ఎప్పటికప్పుడు ఏం చేస్తూ ఉంటారు? చెత్తను తొలగించుకుంటానే ఉంటారు. సో చెత్త ఉంది కదా అని చెప్పి నేను బిల్డింగ్ కట్టలేనంటే ఎట్ట కుదురుద్ది? నేను సైట్ ఉపయోగించుకోవాలంటే కుదురుద్దా? సో యూ హ్యావ్ టు రిమూవ్ దట్. దానిలో ఫ్రస్ట్రేషన్ ఏం చేస్తావు నువ్వు? చెత్త రిమూవ్ చేయడం ఈజీ పనా కష్టమైన పనా? ఫ్రస్ట్రేషనే. కానీ ఇప్పుడు ఫ్రస్ట్రేట్ అయితే లాభం ఏంటమ్మా? చెత్తను తీసేయి, ఇది కట్టడంలో భాగం. సో వై ఆర్ గెటింగ్ ఫ్రస్ట్రేటెడ్ టు రిమూవ్? చెత్తం తీసేయాలి, లేటు నువ్వు కట్టలేవు. చెత్తం ఉంది కదా అని చెప్పి కట్టడాన్ని ఎవరూ ఆపరు. సో మీకు అర్థమవుతుందా దేన్ని బట్టి వస్తుంది? యువర్ ఫ్రస్ట్రేషన్. ఇది కన్స్ట్రక్షన్లో భాగమే. ఇది నువ్వు చేసేది కొత్తదేం కాదు. కొన్నిసార్లు చెత్త వస్తుంది కన్స్ట్రక్షన్ ప్రాసెస్లో, తీసేటమే చెత్త. ప్రతిరోజు సైట్ క్లీన్ చేసుకుంటాం కన్స్ట్రక్షన్లో, అవునా? ఎక్కడికక్కడ చెత్త ఉంచేసి మనం తీస్తామా? సాయంత్రం పని దిగే ముందు మేస్త్రులు ఏం చేస్తారమ్మా? శుభ్రంగా మాలంతా శుభ్రం చేసి మరుసటి రోజు కన్స్ట్రక్షన్కి కావాల్సింది వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు. అది కన్స్ట్రక్షన్లో భాగమే ఆ ప్రాసెస్లో. మరి ఇప్పుడు చెత్త ఉందండి, ఈయన ఇది అంటాడు, ఆమె ఇది అంటుందండి. చెత్త తీసేయి చెత్త ఉంది కదా అని చెప్పి నేను కన్స్ట్రక్షనే ఆపేస్తాను, మీ కుటుంబం కలిసి ఉండలేమంటే దాన్ని ఏమంటారు? యు కాంట్ అవాయిడ్. మూడోది భయం. చూడండి, ఈ ప్రాసెస్లో శత్రువు ఎట్లాగొస్తా చూడండి. అక్కడ ఏమని రాయబడి ఉంది 8వ వచనంలో? మిగుల కోపపడి వారు యెరూషలేము మీదకి ఎట్లాగొచ్చారమ్మా? కట్టకట్టుకొని వచ్చారు. చూసారా ఎట్లాగొచ్చారు? వాళ్ళు కట్టకట్టుకొని వచ్చారు. అంటే అన్ని డైరెక్షన్స్ నుండి వాళ్ళు వచ్చారు. శత్రువు అన్ని డైరెక్షన్స్ లో చుట్టుముడతాడు. శత్రువు ఎందుకు అన్ని డైరెక్షన్స్ లో చుట్టుముడతాడంటే నీలో భయాన్ని కలిగించడానికి. హీ వాంట్స్ టు ఇన్కల్కేట్ ఫియర్. నేనంటాను, మనం ఎప్పుడు కూడా కుటుంబాల్లో ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ముందు యు ఆర్ టైర్డ్ ఆఫ్ ద రిలేషన్షిప్. ఆరంభంలో ఉన్న ఉత్సాహం లేదు, ఆరంభంలో ఉన్నటువంటి ఆరాటం లేదు. ఆ టైర్డ్నెస్ అనేటువంటిది ఇట్ ఈస్ స్టార్టింగ్ టు సే సంథింగ్ అబౌట్ యువర్ లైఫ్. ఆ టైర్డ్నెస్ ఎక్కడికి దారితీస్తుంది? ఫ్రస్ట్రేషన్కి దారితీస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్ ఎక్కడికి దారితీస్తుంది? ఫియర్కి దారితీస్తుంది. ఒక పక్క బయట నుండేమో వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు, లోపల నుండేమో ఈ మూడు మన జీవితాల్లోకి మన కుటుంబాల్లోకి ప్రవేశిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది చెప్పండి? కుటుంబాలు బలహీనపరచబడుతున్నాయి, కుటుంబాలు బలహీనమైపోతున్నాయి. నేనంటాను ఆ విషయాలు మనం జాగ్రత్త తీసుకోవాలి. ఎట్లాగా మనం ఫైట్ చేయాలి శత్రువుని? ప్రధానమైనది మన జీవితంలో కానీ మన కుటుంబాల్లో కానీ మన శక్తి సామర్థ్యం చొప్పున మనం అన్నీ చేయలేం. అది ముందు గమనించాలి. సో నెవర్ ఫైట్ అలోన్ ఇన్ యువర్ ఫైట్. నెహెమ్యా గ్రంథంలో వీళ్ళు చాలా పెద్ద గోడని 52 రోజుల్లో కట్టారు, రికార్డ్ టైంలో కట్టారు. ఆ రికార్డ్ టైంలో వాళ్ళు ఆ గోడను కంప్లీట్ చేయడానికి కారణం ఏంటి? ఇన్స్పైట్ ఆఫ్ అపోజిషన్, ఇన్స్పైట్ ఆఫ్ ఎక్స్టర్నల్ అపోజిషన్ వచ్చింది. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇంటర్నల్ అపోజిషన్ కూడా వచ్చింది. ఇవన్నీ వచ్చినప్పటికీ కూడా వాళ్ళు గోడను కట్టడానికి కారణం ఏంటంటే ప్రతి స్టెప్లో కూడా వాళ్ళు దేవుని సహాయం తీసుకున్నారు. అమ్మా, దేవుని సహాయం లేకుండా
నీ కుటుంబాన్ని నువ్వు కట్టలేవు. దేవుని సహాయం లేకుండా నీ పిల్లలు నువ్వు కట్టలేవు. మనం దేవుని సహాయం లేకుండా కుటుంబం ముందుకెళ్ళటం అనేటువంటిది అసాధ్యం. మనం ఎంతగా దేవుని సహాయాన్ని మనం తీసుకుంటాం ఆ కుటుంబం విషయంలో, అంతగా మనం నిలబడతాం. వీడు బాగా చదువుకున్నాడండి, ఏంటో కుటుంబం ఏమిటి అయిపోయింది అంటే దాని అర్థం చదువు వల్ల కుటుంబం వెళ్ళిపోద్ది అనుకోమాకండి. వీడు బాగా సంపాదించాడండి, ఏ లాభం, కుటుంబం ఏమిటి అయిపోయిందండి. సంపాదన వల్ల కుటుంబాలు నిలబడవు. అమ్మా, మీ చదువులు, మీ తెలివితేటలు, మీ సంపాదన వల్ల కుటుంబాలు నిలబడవు. వీడు మంచి ఉద్యోగం చేస్తున్నారండి, ఇద్దరు మంచి ఉద్యోగస్తులండి, కుటుంబాలు ఏమవుతున్నాయండి? ఉద్యోగాలు నిలబడతాయి కుటుంబాలని? కుటుంబం నిలబడాలంటే దేవుని సహాయం ఉండాలి. ఏ కుటుంబం మీద దేవుని అనుగ్రహం నిలబడి ఉంటుందో, దేవుని అనుగ్రహం ఎంత నిలబడి ఉంటుంది? నువ్వు అడగాలి, నువ్వు సహాయం తీసుకోవాలి. ఎవ్రీ స్టేజ్ అన్లెస్ యు టేక్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. జాగ్రత్త గమనించండి, నెహెమ్యా ఆ ప్రిన్సిపల్ పాటించాడు. ఏమన్నాడు అక్కడ 4వ అధ్యాయం 4వ వచనంలో, ఎప్పుడైతే ఆ రిడిక్యూల్ వచ్చిందో నెహెమ్యా నిరాశపడిపోలేదు. ఏమంటున్నాడు? మా దేవా ఆలకించము, మేము తిరస్కారం నొందిన వారం. ప్రభా మమ్మల్ని తిడుతున్నారు ప్రభా. ప్రార్థన చేశాడు. మమ్మల్ని తిడుతున్నారు ప్రభా అని చెప్పి మోకం మార్చుకోలే. మమ్మల్ని తిడుతున్నారు ప్రభా అని చెప్పి గొడవలు పెట్టుకోలే. ఏం చేశాడు? మమ్మల్ని తిడుతున్నారు ప్రభా, నువ్వు సహాయం చేయి. ప్రతి స్టేజ్లో, ప్రతి స్టెప్లో కూడా దేవుని సహాయం తీసుకోవటం నేర్చుకోండి. కుటుంబాలు కట్టబడాలంటే, కుటుంబాలు నిలబడాలంటే, నేను అందుకని అంటున్నాను, నా అడ్వైజ్, కనీసం వారానికి ఒకరోజు మీ ఫ్యామిలీస్ కోసం మీరు ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేయండి. ముందు అక్కడ స్టార్ట్ చేయండి. వారానికి ఒకరోజు మీ ఫ్యామిలీస్ కోసం మీరు ఫాస్టింగ్ ఉండండి. ఎంతమందికి ఉందో అలవాటు నాకు తెలియదు. అలవాటు లేకపోతే అలవాటు చేసుకోండి. మన ముందు అది చేయలేదు కనుక ఈరోజు కుటుంబాల పరిస్థితిలో ఉన్నాయి. యు నీడ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. స్పెసిఫిక్ టైం ఉండాలి మీ కుటుంబం కోసం మీరు ప్రార్థన చేసుకునేటువంటి టైం. యాకోబు అదే విషయాన్ని చెప్పాడు. ఏమన్నాడు? కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాది ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. మీరు అపవాదిని ఎదిరించాలంటే దేవునికి లోబట్టం అనేటువంటిది కండిషన్. మీరు ఎప్పుడైతే దేవునికి లోబడతారో అపవాది మీ దగ్గర వాడు నిలబడలేడు. వాడు నిలబడుతున్నాడంటే మీ లోబట్టంలో ప్రాబ్లం ఉందని అర్థం. మనం లోబడాల్సినంతగా లోబట్టలేదు. అందుకే పారిపోవలసిన వాడు మన గుమ్మంలో ఉంటున్నాడు. పారిపోవలసినటువంటి వాడు మనల్ని భయపెడుతున్నాడు. పారిపోవలసినటువంటి వాడు మనల్ని ఫ్రస్ట్రేట్ చేస్తున్నాడు. The only way in which you can resist the devil is only through obedience. దేవుని సహాయం లేకుండా కుటుంబాలు కట్టబట్టం అసాధ్యం. రెండోది గనక మనం గమనిస్తే, ఎప్పుడు కూడా పోరాటాన్ని ఒంటరిగా చేయమాకండి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి శత్రువుని ఎదుర్కోండి. ఇద్దరు కలిసి ప్రాబ్లంని సాల్వ్ చేసుకోండి. ఇద్దరు కలిసి పోరాడండి. నెవర్ ఫైట్ అలోన్ యువర్ బ్యాటిల్. ఇక్కడ ఏమన్నాడు? అక్కడ అందు నిమిత్తము గోడ వెనుకున్నటువంటి దిగువ స్థలంలో ఉన్న పై స్థలములోను జనులను వారి వారి కుటుంబముల ప్రకారముగా. ఎంత అద్భుతంగా నెహెమ్యా ఆర్గనైజ్ చేశాడు. ఫ్యామిలీస్ వైజ్ నిలబెట్టాడు. ఫ్యామిలీస్ వైజ్ నిలబెట్టి వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి, ఎవరి ఇంటి సరౌండింగ్, ఎవరి గోడ వాళ్ళు ఎప్పుడైతే కట్టుకున్నారో ఆబ్వియస్గా గోడ కట్టమనేటువంటిది కంప్లీట్ అయిపోయింది.
సో నెహెమియా, అరే మీరు వెళ్ళి ఇంట్లో పడుకోండిరా, మాకు ఆర్మీ ఉంది కాబట్టి ఆర్మీ వచ్చి మీ కొరకు ఫైట్ చేస్తారు అనలేదు. మీరు నిలబడండి, మీ కుటుంబాలు నిలబెట్టండి, మీ కుటుంబాల చేతికి ఆయుధాలు ఇవ్వండి, కుటుంబాలు కలిసి కట్టండి. కుటుంబాలు కలిసి కడుతున్నప్పుడు శత్రువు వస్తే కలిసి వాణ్ణి ఎదుర్కోండి. మూడోది ఉంటుంది, ఏమన్నాడు? కుటుంబాలుగా మీరు కట్టేటప్పుడు కొన్నిసార్లు మీ బలం సరిపోదు. అప్పుడు ఏం చేస్తారు? దేవుని జ్ఞాపకం చేసుకొని రెండోది, మాకు విజిల్ వేయండి, మేము వస్తాం. ఏమన్నాడు అక్కడ? ఏ స్థలములో మీకు బాకానాదం వినబడునో అక్కడకు మా దగ్గరకు రండి. అంటే అర్థం ఏంటి? కుటుంబాలుగా కట్టేటప్పుడు ఇది చాలా పెద్ద గోడమ్మా, అర్థమవుతుందా? అంటే ఒకడొకడు కనపడరు వీళ్ళు. ఇప్పుడు ఇక్కడ గోడ కడుతున్నాడు అనుకో, ఆడెక్కడో నార్త్లో కడుతున్నాడు అనుకో గోడ, అప్పుడు ఏమవుతుంది? శత్రువు అటు వచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? హలో అని అనడానికి కుదరదు. సో అప్పుడు వాడు ఏం చేస్తాడు? బాకానాలు వేస్తాడు. ఏం కానీ అప్పుడు ఈ ఫ్యామిలీస్ అన్ని కూడా, ఆ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్ అన్ని కూడా టక్కడక్క వెళ్ళిపోతాయి వాళ్ళ ఇష్యూస్ కొరకు. అది నెహెమియా అంటున్నాడు. అర్థమవుతుందా? మీరు ముందు కుటుంబంగా మీ స్ట్రగుల్స్ని మీరు ఫేస్ చేసి మీరు కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు కట్టుకోలేనటువంటి పక్షంలో పాస్టర్ గారికి ఫోన్ చేయండి. దేవుడు సహవాసాన్ని ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఒకవేళ మీ బలము చాలకపోతే దేవుడు ఏమిచ్చాడు? సహవాసాన్ని ఇచ్చాడు. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్, గోడ కట్టం అనేటువంటిది. శత్రువు ఏ మూలనైనా రావచ్చు. ఒకసారి శత్రువు వచ్చినప్పుడు నీ బలము సరిపోవచ్చు. అప్పుడు ఏం చేస్తావు? బాకానాదమే, షౌట్ ఫర్ హెల్ప్. మనమేమనుకోండి తెలుసా? పక్కనోడు చెప్తే మనం పరుగు పోతుంది కదా పాస్టర్ గారు. అమ్మా మీకు సంగతి చెప్పనా? మొత్తం కూలిన తర్వాత పరువు పబ్లిక్గా పోతాయి తెలుసా మీకు సంగతి? మొదట్లో కనుక ఒకళ్ళిద్దరు సహాయంతో మీరు కనుక కట్టుకున్నారనుకో, అక్కడ నిలబడుతుంది పరువు. ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే దీన్ని దాచుకుంటూ వెళ్తామో ఫైనల్గా మొత్తం కూలిపోద్ది. కూలిపోతే అప్పుడు ఇంకా పరువు పోయేదేమో అందరూ తెలుస్తుంది కూలిపోయిందని. నువ్వు ప్రొటెక్ట్ చేయగలుగుతావా? నో. పబ్లిక్ షేమ్ రాకముందు ప్రైవేట్గా టేక్ హెల్ప్ ఫ్రమ్ గాడ్స్ పీపుల్. కారణం ఏంటంటే కొన్నిసార్లు శత్రువు యొక్క బలం ముందు నీ బలం సరిపోవచ్చు. బాకానాదమే, అయ్యో నాకు హెల్ప్ కావాలి అని అరవటం తప్పేం కాదు. ఈ విషయంలో నా బలం చాటలేదు, నాకైనా సలహా ఇస్తారా అని అడగడం తప్పు కాదు. యు నీడ్ టు ఆస్క్ ఇఫ్ యు వాంట్ హెల్ప్. నాలుగోది, జాగ్రత్తగా పనిచేయండి. వీళ్ళు ఏం చేశారు చెప్పండి? 17వ వచనంలో ఏముంది అక్కడ? గోడ కట్టువారును, బరువులు మోయువారును, బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పని చేసి ఒక చేతితో ఆయుధం పట్టుకొని ఉంటాయి. అమ్మా జాగ్రత్త గమనించండి. తట్ట మోసేటప్పుడు 2 చేతులు కావాలా, ఒక చేయి కావాలా? 2 చేతులు కావాలి. 2 చేతులతో తట్ట పట్టుకెళ్తూ ఒక చేత్తో తట్ట పట్టుకొని ఒక చేత్తో ఆయుధం పట్టుకోవటం అనేటువంటిది ఎంత కష్టం అది. సో నువ్వు ఇది కష్టం కదా అని చెప్పి ఆయుధము జాగ్రత్తగా అల్మార్లో దాచి నువ్వు వెనక తట్ట పట్టుకొని తిరుగుతున్నావు అనుకో, శత్రువు సడన్గా వచ్చాడు అనుకో, ఆగాగా 1 నిమిషం అని అల్మార్కి వెళ్ళి జాగ్రత్తగా సేఫ్టీ లాక్ తీసి అమ్మ ఆయుధం బయట తీస్తే కొంపలు ఆరిపోతాయి. సో ఏ టైంలో ఎట్లాంటి అటాక్ వచ్చినప్పుడు ఏం చేయాలి? వెంటనే ఆయుధము నీ అందుబాటులో ఉండాలి. సో ఇప్పుడు ఏం చేయాలి? ఆయుధం పట్టుకొని పనిచేయి. నా మాట మీకు అర్థమవుతుందా? కుటుంబాలు కట్టేటువంటి ప్రాసెస్లో దేవుని వాక్యము, దేవుని సహవాసము, ప్రార్థన, ఇవి దేవుడు మనకిచ్చిన ఆయుధాలు.
ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయుధం కొరకు పరిగెత్తమాక. మనం ఏం చేస్తామంటే ప్రేయర్ పాయింట్ ఎప్పుడు అడుగుతాం? కొంపలు మునిగిపోయిన తర్వాత. అప్పటిదాకా వెయిట్ చేయమాక. ఆల్వేస్ స్టే అలర్ట్. ముందుగానే అలర్ట్గా ఉండవు. ఎప్పుడైతే అలర్ట్గా ఉంటావో ఆటోమేటిక్గా కుటుంబాన్ని నువ్వు సంరక్షించుకోవటానికి అవకాశం ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. దేవుడు నీకు ఇచ్చినటువంటి కుటుంబం, అది దేవుడు నీకు ఇచ్చిన బహుమానం, చాలా విలువైనటువంటి బహుమానం. ఆ బహుమానం కట్టబట్టం అనేటువంటిది, ఆ బహుమానం సంరక్షించబట్టం అనేటువంటిది, ఆ బహుమానం వర్ధిల్లటం అనేటువంటిది దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు ఒకవేళ దేని బట్టి నువ్వు నిరాశ చెందుతున్నావు, ఎవరో అన్న మాటను బట్టి నీ కుటుంబ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావు? వదిలే. నెహమ్యా ప్రార్థన చేసి వదిలిపెట్టాడు. ప్రభా, వాళ్ళు మమ్మల్ని తిడుతున్నారు ప్రభా అని చెప్పి ప్రార్థన చేసి వదిలిపెట్టాడు. నువ్వు కూడా వదిలిపెట్టే. ఎంతకాలం అవమానాన్ని పట్టుకొని తిరుగుతావు? ఎగతాళి చేయటం అనేటువంటిది వాళ్ళ పని. ఆ ఎగతాళిని పట్టుకొని తిరగమాక. వదిలిపెట్టే. ప్రార్థన చేయి. దేని బట్టి ఈరోజు కుటుంబాలు ఎఫెక్ట్ అవుతున్నాయి? ఫ్రస్ట్రేషన్ బట్ట, ఫియర్ని బట్ట, ఫ్యాటిక్ని బట్ట. ఎందుకు కలిసిపోతున్నావు? ఎందుకు కట్టలేమంటున్నావు? బాగానే ప్రారంభించావు కదా, పెళ్లి రోజు కడతానని మొదలెట్టావు కదా, అందరి ముందు చెప్పావు కదా కడతానని. జీవిత పర్యంతము కట్టుకుంటాం, కలిసి ఉంటామని వాగ్దానం చేశారు కదా ప్రభు సన్నిధిలో. ఈరోజు ఎందుకు కలిసిపోయారు? ఎందుకు వదిలిపెట్టేద్దాం అనుకున్నారు? ఫ్రస్ట్రేషన్ బట్ట, ఫియర్ని బట్ట, ఫ్యాటిక్ని బట్ట. జాగ్రత్త, తీసివేయండి. దేవుని వాక్య వెలుగులో సరి చేసుకుందాం. సాతానుతో మనం పోరాడాలి, లోకంతో మనం పోరాడాలి. మనలో మనం పోరాడుకోవటానికి లేము. ఇన్స్టెడ్ ఆఫ్ ఫైటింగ్ విత్ ద ఎనిమీ, వై యు ఆర్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్. ప్రభు దగ్గర ఒప్పుకుందామా? ఎందుకు ఎనర్జీని వేస్ట్ చేసుకుంటున్నావు? ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నావు? నువ్వు పోరాడవలసింది నీ కుటుంబంతో కాదే, నువ్వు పోరాడవలసింది శత్రువుతో. వాడు హ్యాపీగా చూస్తున్నాడు, మీరు ఒకరితో ఒకరు పోరాడుకుంటుంటే. అవసరమా? సరి చేసుకుందామా దేవుని వాక్యం వెలుగులో? ప్రభువా, నీ సహాయం చేత నేను కుటుంబాన్ని కడతాను. టేక్ రిజల్యూషన్. ప్రార్థన చేసుకో. దేవుని సహాయం లేకుండా మన కుటుంబాలు కట్టబడలేవు. మన శక్తి సరిపోదు, మన జ్ఞానం సరిపోదు, తెలివితేటలు సరిపోదు. దేవుని సహాయం లేకుండా మనం ముందుకెళ్ళలేము. దేవుడు సంఘాన్ని ఇచ్చాడు, సహవాసాన్ని ఇచ్చాడు. బలం తీసుకో. కొన్నిసార్లు బలహీన పరిస్థితుల్లో రావచ్చు శత్రువు. నీ ఒంటరిగా ఉన్నప్పుడు రావచ్చు. కంగారు పడమాక. దేవుని సహాయం తీసుకో. సహవాసం యొక్క బలం తీసుకో. అలర్ట్గా ఉండు. ప్రాబ్లం వచ్చిన తర్వాత కంగారు పడటం కంటే ప్రాబ్లం రాకముందే ఆయుధాలు ఎప్పుడు దగ్గర పెట్టుకో. దేవునికి ఇచ్చిన బలమైన ఆయుధాలు ఈ వార్ఫేర్లో ఆయన వాక్యం ఇచ్చాడు, ఆజ్ఞనిచ్చాడు, సహవాసం ఇచ్చాడు. ఈ ఆయుధాలు జాగ్రత్తగా పెట్టుకోకపోతే, అలర్ట్ గా ఉండకపోతే శత్రువు అటాక్ చేస్తాడు. జాగ్రత్త. సరి చేసుకుందామా? అందరూ లేచి నిలబడి ముగి ప్రార్థన చేసుకొని ఆశీర్వాదం చల్ల తీసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా,
మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తా ఉంటున్నా. నోవహు ప్రభువా తన కుటుంబాన్ని రక్షించుకొని ఓడలోకి ప్రవేశించినప్పుడు ప్రభువా గొప్ప ఉపద్రవం నుండి తన కుటుంబాన్ని కాపాడుకోగలిగింది. ప్రభువా మేము కూడా మా కుటుంబాలు కట్టుకోవటానికి, ఒకవేళ మేము లోకాన్ని మేము మీ కొరకు గెలవలేకపోవచ్చు కానీ మా కుటుంబాలు మేము గెలవటానికి, మా కుటుంబాలు భద్రపరచబడటానికి దేవా మీరు సహాయం చేయండి. ఈ బిల్డింగ్ ప్రాసెస్ లో వచ్చేటువంటి ప్రతి ఫ్రస్ట్రేషన్, ప్రతి ఫియర్ ప్రభా, ప్రతి ఫ్యాటిక్ ని అధిగమించడానికి సహాయం చేయండి. నీ సహాయం తీసుకోవటానికి, ప్రతి విషయంలో అలర్ట్ గా ఉండటానికి దేవా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తుంది. అందుకే మీరు మాకు సంఘాన్ని ఇచ్చారు, సహవాసాన్ని ఇచ్చారు. ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా రాను దినాల్లో కుటుంబాలుగా మేము వర్ధిల్లుటకును, కుటుంబాలు కట్టబట్టుకును దేవా మీరు సహాయం చేసి మీరు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని ప్రతి కుటుంబాన్ని మీరు నమ్మకమైన హస్తాలుగా అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చుట భూమి నెరవేరును గాక. మా ఆహారం నేడు మాకు దయచేయండి, మా నష్టమే క్షమించకాలను క్షమించండి, మమ్మ శోధన దగ్గర దుష్టుడి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారికి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయండి. ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించును గాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మీద కృమ్మారించుము దేవా, క్రమార ప్రేమ వర్షంబుల్ కృమ్మారించుము దేవా. ఆమేన్. మా అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. ఒకరినొకరు పలకరించుకొని వెళ్ళకు మీరు.